హిందువులకు రాఖీ పండుగ ఎంత ప్రత్యేకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రత్యేకత ఈ పండుగ. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీ సోమవారం నాడు పౌర్ణమి కానుంది. అయితే ఈ ఏడాది రాఖీ పండుగ మరింత ప్రత్యేకం కానుంది. వచ్చే రాఖీ పౌర్ణమికి ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం చోటు చేసుకోనుంది. అదే సూపర్ బ్లూ మూన్. ఇది సామాన్య ప్రజలనే కాకుండా ఖగోళ శాస్త్రవేత్తలను సైతం తెగ ఆకర్షిస్తుంది. ఇంతకీ ఏంటి బ్లూ మూన్? అది ఎలా ఏర్పడుతుంది? దాని ప్రత్యేకతలేంటి తెలుసుకుందాం రండి. భూమికి సుమారు 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే చందమామ మానవాళికి నిత్యం ఏదో రూపంలో కనువిందు చేస్తూనే ఉంటుంది. అయితే రానున్న రాఖీ పౌర్ణమికి ఖగోళంలో చంద్రుడు కనువిందు చేయనున్నాడు. తన నిండైన రూపంతో పెద్దగా, సాధారణం కంటే మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. సూపర్ బ్లూ మూన్గా ప్రత్యక్షం కానున్నాడు. సూపర్ బ్లూ మూన్ అంటే ఏంటంటే, సాధారణంగా చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సూపర్ మూన్గా పరిగణిస్తారు. ఈ సమయంలో చంద్రుడు సాధారణం కన్నా 7% పెద్దగా, 16% ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని పెరీజియన్ పౌర్ణమిగా పిలుస్తారు. ఒకే నెలలో 2 సార్లు నిండు పౌర్ణమిగా పిలుస్తారు. 2 సార్లు నిండు పౌర్ణమి ఏర్పడటాన్ని సూపర్ బ్లూ మూన్ లేదా బ్లూ మూన్ అని పేర్కొంటారు. సూపర్ బ్లూ మూన్ అనేది రాఖీ పండుగ సందర్భంగా రావడంతో ఈ ఏడాది రాఖీ పండుగకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 1979లో పాశ్చాత్య జ్యోతిష్యుడు రిచర్డ్ నోల్లెచే సూపర్ మూన్ అనే పదాన్ని పరిచయం చేశారు. 2024లో వరుసగా 4 సూపర్ మూన్లు రానున్నాయి. వాటిలో రాఖీ పండుగ నాడు వచ్చి సూపర్ మూన్ మొదటిది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా సూపర్ మూన్ చోటు చేసుకోనుంది. పౌర్ణమి రోజు 25% సూపర్ మూన్లు ఏర్పడితే 3% మాత్రమే బ్లూ మూన్లు ఏర్పడుతుంటాయట. ఇక ఈ రెండింటి కలయిక చాలా అరుదుగా వస్తుందంట. ఈ రాఖీ పండుగ తర్వాత మళ్లీ సూపర్ మూన్, బ్లూ మూన్ రెండింటి కలయికలో పౌర్ణమి 2037వ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నాసా ప్రకారం అప్పుడప్పుడు పొగ లేదా ధూళి వంటి చిన్న చిన్న కణాలు కాంతి ఎరుపు తరంగ ధైర్యాలను చెదరగొడుతుంటాయి. దీనివలన చంద్రుడు నీలం రంగులో కనిపిస్తుంటాడని అంటారు. కానీ అందులో నిజం లేదు. నిజానికి ఈ బ్లూ మూన్ ఆరెంజ్ కలర్లో దర్శనమిస్తుంది. 1940 నుంచి ఇలా నెలలో 2 సారి వచ్చే నిండు చంద్రుడిని బ్లూ మూన్గా పేర్కొంటున్నారు. మరోవైపు జ్యోతిష్య ప్రకారం చూస్తే కూడా ఈ రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకం కానుంది. ఈ సంవత్సరం శ్రావణ సోమవారం పౌర్ణమి తిథిలో రాఖీ పండుగ వస్తుంది. ఈ రోజున శశ రాజయోగం, బుధాదిత్య రాజయోగం, లక్ష్మీనారాయణ రాజయోగం, విష రాజయోగం, కుబేర యోగం వంటి అద్భుతమైన కలయికలు రూపొందుతున్నాయి. అందుకే ఈ ఏడాది రాఖీ పండుగను చాలా ప్రత్యేకంగా జ్యోతిష్యులు భావిస్తున్నారు. రక్షాబంధన్ రోజున సంభవించే పరిణామాలు కారణంగా పలు రాసుల వారికి మేలు జరగనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 6 రాసుల వారు విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఈ రాఖీ పండుగ నుంచి మేషం, సింహం, ధనస్సు, మకరం, కుంభం, మీనరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఊహించని ధనలాభాలు పొందే సూచనలున్నాయి. కెరియర్లో ప్రమోషన్ పొందవచ్చు. కొన్ని రాశుల ఉద్యోగస్తుల జీతం కూడా పెరగవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.